అందరికీ నమస్కారం అమ్మ. ముఖ్యంగా విద్యార్థులందరూ ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ చెప్పాలా. అదేంటంటే విద్యార్థులకు సమగ్ర ప్రగతి పత్రాలు అంటే ఏంది అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ప్రోగ్రెస్ కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్తో సరికొత్తగా అంటే ఇంతకుముందు ప్రోగ్రెస్ కార్డు ఇస్తాంటారు కదా, దాని బదులు క్యూఆర్ కోడ్తో మనకి ఏదో కొత్తగా ఇస్తున్నారు. అదేదో చూద్దాం. దుగ్గిరాల న్యూస్ టుడేట్ ఈరోజు ఈనాడు పత్రికలో ముద్రించబడిన అంశం, విద్యార్థుల సమగ్ర ప్రగతి పత్రాలు హోలిస్టిక్ కార్డులు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. గతంలో ప్రగతి కార్డులు అంటే ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చేవారు. వాటిలో కొన్ని మార్పులు చేసి సమగ్ర ప్రగతి పత్రాలు రూపొందించారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు వీటిని ఇవ్వనున్నారు. లోపల పేజీలో క్యూఆర్ కోడ్ను పొందుపరిచారు. విద్యార్థి అభ్యసన సవాళ్లను గుర్తించడానికి ఇది ఉపయోగపడుతుంది. విద్యార్థి అభిరుచులు, ఆసక్తులు, విద్యాపరమైన సామర్థ్యాలు, సవాళ్లను 6 నెలలకోసారి ఇందులో నమోదు చేస్తారు. దీనికి తోడు విద్యార్థి బ్లడ్ గ్రూప్, ఎత్తు, బరువు, BMI తదితర అంశాలు నమోదు చేయాల్సి ఉంది. దీనిపై MEO2 కాజా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, హోలిస్టిక్ కార్డుతో విద్యార్థి సర్వతోముఖాభివృద్ధిని ఎప్పటికప్పుడు అంచనా వేయవచ్చునన్నారు. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ ధన్యవాదం. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయకున్నాను. ధన్యవాదాలు.